గురుగారు, మహాశివరాత్రిని శివరాత్రి వ్రతం అని అంటాం కదా. వ్రతపూర్వకంగా శివరాత్రిని పేర్కొనటంలో ఆంతర్యం ఏమిటి? వ్రత్యతే అనేన ఇది వ్రతం అని ప్రమాణం. వ్రతము అంటే నియమము అని అర్థం. ఈరోజు శివరాత్రి అని ఉదయమే ఒక నియమం ఏర్పాటు చేసుకొని సూర్యోదయం మొదలుగా ఈ రోజంతా కూడా, అంటే రాత్రి 12 వరకు కాదు, అది పాశ్చాత్య సంప్రదాయాన్ని అనుసరించి అర్ధరాత్రి 12 దాటగానే తేదీ మారుతుంది. సనాతన భారతీయ విశ్వాసం, హైందవ సంస్కృతి ఉదయాదుదయం వారం, సూర్యోదయం మొదలుగా మరుసటి సూర్యోదయం వరకు ఒక రోజు కనుక ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం మొదలుగా రేపటి సూర్యోదయం వరకు ఒక రోజు, ఇది శివరాత్రికి ప్రత్యేకం అని ఉదయమే నియమం చేసుకొని నియమ దీక్ష అనుసరించి స్నానాదికాదులు పూర్తి చేసి అభిషేక పాత్రలో శివార్చన నిమిత్తమై పరమేశ్వరుడిని సుప్రతిష్ఠితం చేసుకొని అత్ర ఆగచ్చ, అత్ర తిష్ఠ, అత్ర సుఖీ భవ అని చెప్పి కూర్చుండజేసి మన దేహంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఆ శివలింగ రూపంలో ఆరోపితం చేసి మొదటి జాములోనే శివరాత్రి ఉదయం 6 నుంచి 9 ఈ మధ్యలో చేయవలసినటువంటి మొదటి విధి అలా తాకి ఆత్మామ ఆత్మనిశ్రిత ఆత్మ హృదయే హృదయం మది అహమతే అమృతం బ్రహ్మణి శివలింగాన్ని తాకి వస్తే మంత్రాలు చెబుతాం, లేదా ఓ నమ శివాయ అంటే కూడా పరమేశ్వరుడు సంతోషిస్తాడు, బోళాశంకరుడు. అలా శివుడిని తాకి నీరు పోయడం ప్రారంభించాలి. నియమం, శివరాత్రి వ్రతం నియమం. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మొదలుగా సాయంత్రం 6 వరకు 4 జాములు, 4 యామములు. 6 నుంచి 9 1, 9 నుంచి 12 2, 12 నుంచి 3 3, 3 నుంచి 6 4, ఇలా 4 జాముల కాలంలో ముందుగా పాలు, తదుపరిగా పెరుగు, ఆ తదుపరిగా నెయ్యి, 4వదిగా తేనె, ఇలా అభిషేకం చెయ్యాలి. మార్గాంతరాలలో మరి ఒక విధంలో కూడా పాలు, పెరుగు, తేనె, నెయ్యి అని కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. ఎలా చూచినా 4 యామములలో 4 ద్రవ్యములు కలిపి చివరగా 5వది ఆరంభం అవుతున్న సమయంలో 6 గంటలకు సాయంత్రం వేళ ప్రదోష సమయంలో పంచామృతాభిషేకం 4తో పాటు కలిపి బెల్లం పానకం, చెరుకు రసం, మంచినీరు లేదా మరింకేదైనా ఫలద్రవ్యం వీటితో అభిషేకం చేసి దర్భ కలిపిన నీరు పోస్తే కూడా పరమేశ్వరుడు పరమానంద భరితుడు అవుతాడు. ఇలా అభిషేక సేవ చేసి రేపటి ఉదయం 6 వరకు కూడా అభిషేక సేవ చేయాలి. స్వామి, నీ సేవ చేసి నా శరీరం అలసిపోయింది, భౌతికమైన శరీరం కనుక నిలదొక్కుకోలేను, కాసేపు ఏదైనా ఒక పదార్థం స్వీకరిస్తాను అంటూ ఏదైనా ఒక పదార్థాన్ని ఉడకబెట్టనటువంటి దానిని స్వీకరించి మళ్ళీ సాయంత్రం 6 నుంచి రేపటి ఉదయం 6 వరకు 4 జాముల కాలంలో ఆరాధనలు అభిషేక రూపంలో కొనసాగిస్తూనే ఉండాలి. శివారాధనకు ఇది ప్రత్యేకం. అందుకే ఇది శివరాత్రి, అందుకే ఇది మహాశివరాత్రి. ఇలా పాటించాలి. అందుకే ఈ వ్రతానికే శివరాత్రి వ్రతం అని పేరు. నియమంతో కూడుకున్న అంశం.